Hello friends, welcome to Pullas Academy YouTube channel. Here this is Madhu sir, mathematics faculty. సో మనం మ్యాట్రిసెస్లో ట్రాన్స్పోజ్ అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, దాని నుంచి వచ్చే మనకి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో వీటి గురించి ఇన్ డీటెయిల్డ్గా ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ ట్రాన్స్పోజ్? సో ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఈ ట్రాన్స్పోజ్ అంటే మనకి ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ కాలమ్స్ ఇంటర్చేంజ్ అయ్యేదాన్ని మనకి ట్రాన్స్పోజ్ అని పిలుస్తామండి. ఇంటర్చేంజింగ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఎస్, రోస్ ఆర్ చేంజింగ్ యాజ్ లైక్ ఏ కాలమ్స్, కాలమ్స్ అనేవి రోస్గా, రోస్ అనేవి కాలమ్స్గా చేంజ్ అవుతాయి. సో అవి ఎలానో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. లెట్ us take matrix A which is equal to 3 2 4 0 5 6 1 7 8. This is a matrix A. So we want the transpose of A. A transpose మనం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్పోజ్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? పవర్లో టీతో రిప్రజెంట్ చేస్తాం. టీ మీన్స్ ట్రాన్స్పోజ్. సో ఏ ట్రాన్స్పోజ్ కావాలంటే మనకి ఏ ఇచ్చేసి ఏ ట్రాన్స్పోజ్ కావాలంటే రోస్ అనేవి కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ అనేవి రోస్ అవుతాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ రో? 3 2 4. ఫస్ట్ రో బికమ్స్ ఫస్ట్ కాలమ్ 3 2 4. నెక్స్ట్ సెకండ్ రో. వాట్ ఈస్ ద సెకండ్ రో? 0 5 6. సెకండ్ రో బికమ్స్ సెకండ్ కాలమ్ 0 5 6. నెక్స్ట్ థర్డ్ రో బికమ్స్ థర్డ్ కాలమ్ 1 7 8. like this. Row becomes column. First row becomes first column, second row becomes second column, third row అనేది థర్డ్ కాలమ్గా చేంజ్ అవుతుంది. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ట్రాన్స్పోజ్లో డయాగోనల్, ప్రిన్సిపల్ డయాగోనల్ అని లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాము. ఇక్కడ ప్రిన్సిపల్ డయాగోనల్లో ఉన్న ఎలిమెంట్స్ 3 5 8 అవి మాత్రం మనకి సేమ్ యాజ్ టీస్ ఉన్నాయండి. సేమ్ యాజ్ టీస్ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 ప్లేస్లో ఇక్కడికి వచ్చేసిందండి. ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. 0 అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది, 2 అనేది ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ అలానే 4 and 1, 5 అనేది మిడిల్లో సేమ్ ఉంది, 1 ప్లేస్లోకి 4, 4 ప్లేస్లోకి 1. నెక్స్ట్ అలానే 8 అనేది సేమ్ ఉంది, 6 ప్లేస్లోకి 7, 7 ప్లేస్లోకి 6 అనేది రావడం జరిగింది. సో ఈ ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో 0 ఇక్కడికి, 2 ఇక్కడికి, అండ్ 4 ఇక్కడికి, 1 ఇక్కడికి, 6 ఇక్కడికి, అలానే 7 రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ట్రాన్స్పోజ్లో మనకి కొన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్పోజ్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. సో మనకి ఫస్ట్ ప్రాపర్టీస్ A transpose whole transpose which is equal to A. A transpose whole transpose is equal to A. ఒక ఇచ్చిన దాన్ని మనం A ఇచ్చాడు కదా, దాన్ని ట్రాన్స్పోజ్ చేసాం, మళ్ళీ హోల్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏం వచ్చేస్తాం మనకి? మళ్ళీ ఏనే వచ్చేస్తుంది. దీని కనుక మనం ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, మళ్ళీ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్, మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? రోస్ కాలంగా చేంజ్ చేసి మళ్ళీ వచ్చేది ఏంటి? ఏనే వచ్చేస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా. ఎస్, that is the first property. Second property, A plus B whole transpose is equal to A plus B whole transpose is equal to A transpose plus B transpose కి ఈక్వల్ అవుతుంది. మనకి A plus B whole transpose కావాలంటే A transpose plus B transpose అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ మల్టిప్లికేషన్ ది AB whole transpose is equal to AB whole transpose is equal to B transpose into A transpose. B transpose into A transpose కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ
K means any constant into A whole transpose is equal to constant into A matrix whole transpose is equal to constant into A transpose. K means constant. Is it clear? Here we have 4 properties. These 4 properties are very helpful. Clear? Next, దీంతో నుంచి వచ్చిన మనకి Q symmetric అలానే సిమెట్రిక్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ట్రాన్స్పోజ్ పైన ఎగ్జామ్లో ఎలా ఇస్తున్నాడు, దీనిపైన క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, ప్రీవియస్ ఇయర్స్లో కూడా క్వశ్చన్స్ వీటిపైన ఎలా ఇచ్చాడు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో దాని తర్వాత సిమెట్రిక్ క్యూ సిమెట్రిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ let us take a matrix. First question is find the transpose of a matrix 2 4 2 1 2 3 3 1 5. సో దీని యొక్క మనకి ట్రాన్స్పోజ్ కావాలండి. ఓకే, సో ఫైండ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ 2 4 2 1 2 3 3 1 5. సో మనకి ఏమని చెప్పాను, ప్రిన్సిపల్ డయాగ్నల్. ఎగ్జామ్లో మళ్ళీ అంతా రాయడం టైం వేస్ట్. సో మళ్ళీ టైం వేస్ట్. ప్రిన్సిపల్ డయాగ్నల్ కనుక ఏ ఆప్షన్లో ఉంటే అది డైరెక్ట్ టిక్ చేయండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ అనేది ఏ ఆప్షన్లో కనుక సేమ్ ఉందనుకోండి 2 2 5 దేంట్లో కనిపిస్తే టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 లేదా 3 ఆప్షన్స్లో ప్రిన్సిపల్ డయాగ్నల్ కనుక సేమ్ ఉంటే సింపుల్ ఏమవుతుంది, మనకి ఈ రెండు చేంజ్ అవుతాయి. 1 ప్లేస్లో 4 4 ప్లేస్లో 1 ఇంటర్చేంజ్ అవుతాయి. 1 and 4. నెక్స్ట్ 2 and 3 ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. అలా నెక్స్ట్ ఏంటి 3 and 1 ఈ రెండు కూడా మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. ఎస్, సో డైరెక్ట్గా రాసుకోవచ్చండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ 2 2 5. నెక్స్ట్ 1 and 4 ఇక్కడ 4 ఇక్కడ హియర్ ఇట్ ఈస్ 1. నెక్స్ట్ అండ్ 2 and 3 హియర్ 3 and here it is 2. నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ 1 3 ఇంటర్చేంజ్ అవుతాయి. 3 హియర్ అండ్ 1 హియర్. ఎస్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్స్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, వితౌట్ రైటింగ్ ఎనీ స్టెప్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్పోజ్ డిస్కస్ చేసేప్పటి వరకు దానిపైన బిల్డ్ అయిన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అలానే క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఫస్ట్, వాట్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్? Symmetric matrix. Yes. So ఈ symmetric matrix అంటే if a square matrix is said to be a symmetric matrix, then A transpose should be equal to A. ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవ్వాలంటే A ట్రాన్స్పోజ్ షుడ్ బి ఈక్వల్ టు A. సో ఏదైనా ఒక ఇచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అది ఏకి ఈక్వల్ అవుతే మనం దాన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాము. ఇస్ ఇట్ క్లియర్? ఇఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, దెన్ ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ షుడ్ బి ఈక్వల్ టు ఏ. సో దానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒకటి మనం లెట్ us take A as 0 1 3 1 5 2 3 7 so this is A. So find the A transpose of this. So diagonal is same as this 0 5 8. When you observe this remaining elements 1 and 1 both are same, 3 3 same, next 2 2 same. So after interchange కూడా మనకి ఏమవుతాయండి సేమ్ A ట్రాన్స్పోజ్ వచ్చేస్తుంది. సో బోత్ ఆర్ సేమ్. A is equal to
ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. అప్పుడు మనం ఇచ్చిన ఏదైతే మ్యాట్రిక్స్ ఏ ఉందో దీన్ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాము. ద గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ కాల్డ్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ బికాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఇస్ ఇట్ క్లియర్ హియర్? నెక్స్ట్ క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Q symmetric matrix. Yes, same definition. A square matrix is said to be skew symmetric matrix. Q symmetric matrix if A transpose should be equal to minus A. A transpose should be equal to minus A. Symmetric అయితే A transpose is equal to A. Q symmetric కాబట్టి A transpose is equal to minus A. Clear? సో నెక్స్ట్ వీటి పైన మనకి సిమెట్రిక్ పైన క్యూ సిమెట్రిక్ పైన క్వశ్చన్స్ అనేది ఎలా ఇస్తారు అనేది ఒకసారి చూద్దాం మనం. Yes, look at these two questions. The first question is A is equal to 1, 2, 3, 2, 4, 5, x, 5, 6. A transpose is equal to A. Then find the x value. మనకి x value అనేది ఇక్కడ find out చేసుకోవాలి. They gave the condition A transpose is equal to A means what? Symmetric matrix. Indirect గా మనకి symmetric matrix అని చెప్తున్నారండి. సో A transpose equal to A అంటే ఏంటి? డయాగోనల్ అనేది మనకి సేమ్ ఉంటుంది, ప్రిన్సిపల్ డయాగోనల్. సో ఇక్కడ 2 ప్లేస్లో 2, 5 ప్లేస్లో 5. దాని ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్? ఎక్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనకి 3 వితౌట్ రైటింగ్ ఎనీ స్టెప్. జస్ట్ విత్ ఇన్ 5 seconds ఆఫ్ టైంలోనే అయిపోతుంది. సిమెట్రిక్ క్యూ సిమెట్రిక్ పైన క్వశ్చన్ అనేది 5 seconds లోపే చేయొచ్చు. సింపుల్ చూడండి, 2 ప్లేస్లో 2, 5 ప్లేస్లో 5. డయాగ్నల్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎక్స్ ప్లేస్లో ఉంది ఏంటిది? 3. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3 ఇస్ ద ఆన్సర్. Simple. Next, second question, same model. So principal diagonal is same. So 2 place lo 2, 3 place lo 3 undi. What is there in the instead of x? X place lo undi entandi 6 undi. So x value is equal to 6. So this is a previous year question andi. Idi previous lo manaki iవ్వడం జరిగింది. Yes. నెక్స్ట్ ఇంకొక 2 questions చూద్దాం దీనిపైన మనకి. సో ఈ రెండు కూడా సిమెట్రిక్ పైన అలానే క్యూ సిమెట్రిక్ పైన కూడా క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూద్దాం. Yes, look at the second question. If A is equal to some matrix is given and B is equal to some matrix is given, then find the A plus B whole transpose. Already I gave 4 properties. Here we have second property. So what is the second property? A plus B whole transpose is equal to A transpose plus B transpose. Yes. So మనకి A transpose B transpose చేసి రెండింటిని యాడ్ చేసి మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. లేదు అంటే ఏబిని రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ ని రిజల్ట్ ని ట్రాన్స్పోజ్ చేసి మనకి సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. రెండు చేద్దాం. ఫస్ట్ LHS దెన్ ఆఫ్టర్ RHS ఆల్సో. ఫస్ట్ A plus B. ఫస్ట్ వి విల్ డు A plus B. సో మళ్ళీ A రాసి తర్వాత B రాయడం అంతా లేదని డైరెక్ట్ యాడ్ చేద్దాం. సో 1 ప్లస్ లో ఇక్కడ ఏముంది 2. 1 plus 2 is equal to 3. Next minus 1 plus 1 that is 0. Next 2 plus 0 that is 2. Next after that 2 plus 2 4. Next 1 minus 3 is minus 2. Minus 3 plus 1 becomes minus 2. Next third row minus 2 plus 1 minus 1. 1 plus 1 2. Next 2 minus 1 1. Is it clear? So once again 1 plus 2 I am checking. Minus 1 plus 1 0. 2 plus 0 2 and 2 plus 2 4. 1 minus 3 minus 2 minus 3 plus 1 minus 2 plus 1 is minus 1. 1 plus 1 is 2 and 2 minus 1 is plus 1. So like this. Yes. Now we got A plus B. Then we want A plus B whole transpose. Yes.
సో ఏ ప్లస్ బిని మనం ట్రాన్స్పోజ్ చేస్తే రోస్ ని కాలమ్స్ ని రోస్ గా చేంజ్ చేసుకుంటే, లేదంటే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ డయాగ్నల్ సేమ్ వచ్చి వాటిని చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండు చేంజ్ అవుతాయి అండ్ ఈ రెండు చేంజ్ అవుతాయి, ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. ఎస్ 3 4 -1 and 0 -2 +2 2 -2 1. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రో బికమ్స్ ఫస్ట్ కాలం, సెకండ్ రో బికమ్స్ సెకండ్ కాలం అండ్ థర్డ్ రో బికమ్స్ థర్డ్ కాలం. ఎస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ డయాగ్నల్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో దిస్ ఈస్ A + B హోల్ ట్రాన్స్పోజ్. సో LHS చేసాం కదా, అలానే RHS చేద్దాం, రెండు సేమ్ అవుతుందా లేదా. సో ఫస్ట్ A ట్రాన్స్పోజ్, ఆల్రెడీ యు నో ద A, సో ట్రాన్స్పోజ్ చేయండి, రో బికమ్స్ కాలమ్. సో రోస్ కాలమ్స్ రెండు కూడా ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఫస్ట్ రో, నెక్స్ట్ సెకండ్ రో, నెక్స్ట్ థర్డ్ రో, finished. Next B transpose. So 2 1 0, next one is 2 -3 1, next one is 1 1 -1. Now we got A transpose and B transpose. Then after add A transpose plus B transpose, direct I am adding. So instead of 1, here which element you have? 1 plus 2, which is equal to 3. 2 plus 2 4, -2 plus 1 -1. After next second row, -1 plus 1 0, 1 -3 -2, 1 plus 1 2 here. Next after that 2 plus 0 2, -3 plus 1 -2, 2 -1, which is equal to 1. Observe this two are same or not? 3 4 -1, 0 -2 plus 2, 2 -2 1. We got the same thing. Is it clear? సో ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఏది చేసినా ఓకే అండి, ఏది చేసినా ఓకే. విచ్ ఈస్ ద ఈజియర్ వన్? ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ చేయాలి, బి ట్రాన్స్పోజ్ చేయాలి, రెండింటిని యాడ్ చేయాలి. రెండు సార్లు ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, ఇక్కడ ఒకసారి ఎడిషన్. ఒకసారి ఇక్కడ చూస్తే సింగిల్ టైం ఎడిషన్, సింగిల్ టైం ట్రాన్స్పోజ్. సో దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే. డోంట్ అప్లై దిస్ వన్. క్లియర్? నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్. సో హియర్ ఇఫ్ A is equal to 0i -i 0, then find A into A transpose. We want A into A transpose. So already you know the A is given. Find the A transpose. Man A transpose find out cheste rows becomes column. First row becomes first column and the second row becomes second column. So A transpose అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? A ని అలానే A transpose ని మల్టిప్లై చేయాలి. A ని A transpose ని మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసామండి. ఒక్కసారి మనకి ఫస్ట్ వీడియోని వాచ్ చేయండి దీనికోసం. ఓకే, నెక్స్ట్ A into A transpose. A here, this is A transpose. మనకి ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలమ్, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ రో విత్ సెకండ్ కాలమ్. సో 0 into 0 0, next I into I square. After that first row with second column, first row with the second column here. So 0 into I 0, next I into 0 0 only. Next after this, now first row is finished. Next second row with the first column, minus I into 0 0 plus 0 into I 0. Next second row with the second column, minus I into minus I plus I square, minus into minus plus I into I square. After that 0 into 0 0. Yes, look at here, 0 plus I square, 0 plus I square. What is I square value? -1. I square value is -1. Next 0 plus 0 0, next 0, and it is I square. I square value is -1. So finally what we got? -1 0 0 -1 is the answer. So here you can take minus as a common. When you take minus as a common, 1 0 0 1. So which is what? This is the identity matrix. This is equal to what? Minus I. This is equal to minus I also. Clear? So మనకు ఆప్షన్స్ లో ఎలా ఉంటే అలా టిక్ చేసుకోవాలి. ఒకవేళ ఎలా ఉంటే మనకు ఆప్షన్స్ లో ఇది కరెక్ట్ అవుతుంది, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ I లో ఉంటే -I is the answer. Clear? Yes.
సో నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. Yes, observe these two questions. First, fourth question is A is given, B is given, asking to find AB whole transpose. AB whole transpose. First మనకి ఇక్కడ ఎగ్జామ్ లో ఒకటే గుర్తుంచుకోండి, ఎంటైర్ క్వశ్చన్ ని సాల్వ్ చేయదు. ఆప్షన్స్ నుంచే, మాక్సిమం ఆప్షన్స్ నుంచే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మ్యాట్రిక్స్ అనే చాప్టర్ లో మాత్రం ఆప్షన్స్ నుంచి వెళ్ళిపోవాలండి. సో ఎలా అంటే ఒక్కసారి ఇక్కడ చూస్తే మనకి కంప్లీట్ అవసరం లేదండి. ఫస్ట్ ఒకసారి ఏబిని మల్టిప్లై చేస్తే, రెండు మ్యాట్రిసెస్ ఏబిని మల్టిప్లై చేస్తే మనకి ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం 0 into 2 0 and 1 into 0 0. yes, మనకి ఇక్కడ 0 వచ్చేసింది. ఈవెన్ ట్రాన్స్పోజ్ చేసినా కానీ ఇక్కడ మనకి ఇది సేమ్ ఉంటుంది. ఏ ఆప్షన్ లో ఇక్కడ 0 ఉంటుందో చెక్ చేసుకోండి. ఏ ఆప్షన్స్ లో మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ లో ఫస్ట్ ఎలిమెంట్ మనకి 0 ఉంటుందో చేయండి. ఒకవేళ రెండు ఆప్షన్స్ జీరోస్ తో ఉంటే నెక్స్ట్ ఇది సాల్వ్ చేయండి. ఇది సాల్వ్ చేసి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి, కంపల్సరీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, బి అండ్ సి ఇంటర్చేంజ్ అవుతాయి. సో ఇక్కడ వచ్చిన ఆన్సర్ అనేది ఇక్కడ ఉండాలి మనకి ఫైనల్ ఆన్సర్ లో. ఇస్ ఇట్ క్లియర్? కంప్లీట్ ఈ 4 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. yes. నెక్స్ట్ ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం 0 into 0 0. next 1 into 1 1. after that next second column with second row with first column 1 into 2 2. next 0 into 0 0. so this is finished. next this one, so 1 into 0 0. next 0 into 1 0 0 1 2 0. so దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. AB whole transpose which is equal to, so then transpose చేస్తే మనకి రెండు కూడా సేమ్ ఉంటాయి. yes, so ఈ రెండు మాత్రం మనకి ఇంటర్చేంజ్ అవుతాయి. so 1 is here and 2 is here. yes, మనకు ఒకవేళ ఆప్షన్స్ మనకి ఎలా ఉంటాయి, if the options are like this 1 0 2 0, option B 2 0 1 0, option C 0 0 1 2, and the option D is 1 1 2 0. ఇలా ఉంటే మనకి డైరెక్ట్ అయిపోతుందండి. ఫస్ట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి చాలు. సో ఆటోమేటిక్ ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 1 2 1, ఇక్కడ మాత్రం మనకి 0 ఉంది. డైరెక్ట్ సి అనేది ఆప్షన్ అవుతుంది. లేదు మనకు ఒకవేళ ఈ ఆప్షన్స్ లో కూడా మనకి డి లో కూడా 0 ఉంది అనుకుందాం. సో అప్పుడు కూడా 0 కూడా ఇక్కడ కూడా డి ఉంటే మనకి ఏం చేసుకోవాలి, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ కి వెళ్ళాలి. సో ఇక్కడ సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్, ఇక్కడ 1 వచ్చింది. ఈ 1 ఏమో ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి 1 ఉంది ఏంటి, సో మనకి ఓన్లీ రెండు ఆప్షన్స్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 1 అనేది ఓన్లీ సి లో మాత్రమే ఉంది. డి లో ఇక్కడ చూస్తే మనకి 2 ఉంది. సో డైరెక్ట్ మనకి ఇలా చేసుకోవచ్చు వితౌట్ సాల్వింగ్ దీస్ టూ. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి ట్రిక్స్ ని చాలా యూజ్ చేసి చాలా సెకండ్స్ ఆఫ్ టైం లో ఏ క్వశ్చన్ మనం చేసుకోవచ్చు. ఎలాంటి లెంతీ మల్టిప్లికేషన్ ఇచ్చినా కానీ మనకి, ఎస్పెషల్లీ మల్టిప్లికేషన్స్ లోనే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది మ్యాట్రిక్స్ లో, బట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ ని యూజ్ చేసుకోవాలి. ఆప్షన్స్ ద్వారా క్వశ్చన్ ఈజీగా చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. అబ్జర్వ్ ద ఫిఫ్త్ క్వశ్చన్. దిస్ ఇస్ అ ప్రీవియస్ క్వశ్చన్ 2011 లో అడిగారు ఈ క్వశ్చన్ మనకి. సేమ్ యాజ్ దిస్ క్వశ్చన్ ని a is equal to 5x y0, then a is equal to a transpose, then find. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, a b c d. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అవుతుంది? మనకి ఇచ్చిన కండిషన్ చూడండి, a is equal to a transpose. a is given 5x y0 which is equal to what? which is equal to ఏంటి? a transpose కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, మీరు ఏమవుతుంది? ఈ రెండు సేమ్ ఉంటాయి మనకి 5 0. సో x ప్లస్ లో y, y ప్లస్ x వచ్చేస్తుంది. మీన్స్ వాట్? x is equal to y, y is equal to x అనేది మనం కంక్లూడ్ చేయొచ్చు. దిస్ ఈస్ a, దిస్ ఈస్ a ట్రాన్స్పోజ్. బోత్ ఆర్ ఈక్వల్ అన్నాడు. a is equal to a ట్రాన్స్పోజ్ అన్నాడు. సేమ్ తీసుకున్నాం మనకి. 5 ప్లస్ లో 5 ఉంది, x ప్లస్ లో y ఉంది. మీన్స్ x is equal to y. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి y ప్లస్ x ఉంది. మీన్స్ y is equal to x. then 0 is equal to 0. సో ఫైనల్ గా మనం కంప్యూట్ చేసింది ఏంటి? x is equal to y. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. క్లియర్? ఇలా సాల్వ్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. సెకండ్స్ ఆఫ్ టైం లో అయిపోతుందండి.
ఎస్, ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం 20 to 25 సెకండ్స్లోనే సాల్వ్ చేసేలాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎస్.